వైభవ్ సూర్యవంశీ ఈ మాట వింటేనే ఐపీఎల్ అనే ఒక క్రికెట్ ఫార్మాట్ మోస్ట్ ఎలక్ట్రిఫైయింగ్ గా మారిపోతుంది. ఎందుకనంటే ఈ బుడ్డోడు వచ్చాడు అంటే మైదానంలో పరుగుల వరద పారిస్తాడు. ఈ మ్యాచ్ లో తప్పక గెలవాలి అన్న కసితో బరిలోకి దిగుతాడో ఏమో తెలియదు, కానీ బ్యాట్ ఎత్తాడా ఖచ్చితంగా 4లో 6లో పడాల్సిందే. అయితే ఇక వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని రాజస్థాన్ పట్టుదలతో బరిలోకి దిగి అదే నిజం చేసింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ నిజానికి అదరగొట్టాడు, కానీ ఒక్క మాటలో చెప్పాలంటే తను 35 పరుగులే చేసి అవుట్ అయిపోయాడు. అయితే ఈ నేపథ్యంలో తను కొన్ని విషయాలను బ్రాడ్కాస్టింగ్ మీడియాతో పంచుకున్నాడు. తను ఏమన్నాడంటే, ఈ రోజు ఖచ్చితంగా మా జట్టు గెలుస్తుంది అన్న ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తోనే మేము బరిలోకి దిగాం. జట్టు మొత్తం నన్ను ఎంతలాగా సపోర్ట్ చేస్తారు అంటే, బహుశా వాళ్ళు ఆడకపోయినా వాళ్ళు అంత బాధపడరేమో, నేను ఆడకపోతే అంత బాధపడతారు. బ్యాట్స్మెన్స్ ఎంత గొప్పగా ఆడినా కూడా బౌలర్స్ చేతిలోనే మొత్తం ఆట అంతా నివిడి ఉంటుంది అన్న విషయం నాకు ఈ రోజు మ్యాచ్ చూశాక అర్థమైంది. ఎంత గొప్పగా ఆడొచ్చు అనే విషయం పైన ఈ రోజు బౌలర్స్ దాన్ని నిరూపించారు. అయితే ఈ రోజు యశస్వితో పాటుగా ధ్రువ్ జురెల్ కూడా అదిరిపోయే గేమ్ ని ఆడాడు. నిజానికి ఇదొక అద్భుతమైన గేమ్. ఇటువంటి గేమ్స్ చాలా అరుదుగా జరుగుతుంటాయి. అసలు నిజానికి ఐపీఎల్ లో మనం సగానికి సగం మ్యాచ్లు చూసేది ఇటువంటి ఒక టెన్షన్ తో కూడుకున్న మ్యాచెస్ కోసమే. ఇక ఈ రోజు నేను హాఫ్ సెంచరీ మిస్ అయ్యాను, కానీ నెక్స్ట్ మ్యాచ్ లో దాన్ని సెంచరీతో కవర్ చేస్తాను. అంతకు మించి నేను ఏం చెప్పలేను. కానీ నేను ఈ రోజు ఒకరికి సారీ చెప్పాలి, అదే యశస్వి జైస్వాల్. తను నా బెస్ట్ బడ్డీ. తనకి నేను ఎన్నిసార్లైనా సారీ చెప్తా, ఎన్నిసార్లైనా థ్యాంక్ యూ చెప్తా. తను నన్ను ఎంకరేజ్ చేసినంత బహుశా నా పేరెంట్స్ తర్వాత తను తప్ప ఇంకెవరో ఎంకరేజ్ చేయలేదేమో అనిపిస్తుంది. ద గ్రేట్ పర్సన్ బికేమ్ మై గ్రేట్ పార్ట్నర్ అంటూ చెప్పుకొచ్చాడు.